దేవునికి మహిమ కలుగును గాక. ఈమెకి ఎంతమంది? నయోమికి 2 కోడళ్ళు. ఒక ఆమె పేరు రూతు, ఒక ఆమె పేరు ఓర్ప. వీళ్ళది బెత్లెహేము. ఎక్కడండి? బెత్లెహేములో వీళ్ళ ఊరు, సొంత ఊరు బెత్లెహేము. అయితే భర్త, భార్య, 2 కొడుకులు, 2 కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 6 కదా, జాగ్రత్తగా వినాలి. 6. ఈ 6 ఆ బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే ఏంది? రొట్టెల ఇల్లు. ఈ రొట్టెల ఇల్లుగా ఉన్నటువంటి బెత్లెహేములో ఏమొచ్చింది? అనుకోకుండా ఒకరోజు భయంకరమైన కరువు వచ్చేసింది ఆ ఊరిలో. ఏమేం చేసిందంటే ఆ ఊరు వదిలిపెట్టి తన భర్తను, తన కోడలను, తన పిల్లల్ని తీసుకొని మోయాబి దేశానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మోయాబి దేశానికి వచ్చేసింది. ఆ దేశానికి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశానికి వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే 2 కొడుకులు చచ్చిపోయారు, భర్త కూడా చచ్చిపోయాడు. దేవుడు ఉండమన్న కాడ ఉండకపోతే కూడా మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఉండమన్న కాడ, దేవుడు ఉండమన్న కాడ ఉండకపోతే కూడా మనకు కొన్ని కష్టాలు తెచ్చుకుంటాం. ఒకవేళ దేవుడు మనల్ని ఉంచిన కాడ కూడా కొన్ని కష్టాలు వస్తాయి. దేవుడు మనల్ని నిలబెట్టిన కాడ కూడా కష్టాలు వస్తాయి. ఒకవేళ దేవుడు మనల్ని నిలబెట్టిన దగ్గర కష్టాలు వస్తే ఆ కష్టాలు మనకు ఆశీర్వాదంగా మారుతాయి. హల్లెలూయా. అవి ఓర్చుకొని ఓపికతో మనం నిలబడితే ఏమైతే ఆశీర్వాదంగా మార్చబడతాయి. కానీ ఈ నయోమి నిలబడలా. నయోమి నిలబడకుండా ఏం చేసిందంటే ఆ కరువు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక, ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమి సాధించింది ఏమీ లేదండి. భర్తను పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది. ఇప్పుడు 3 మొండమోపులే మిగిలారు ఆ ఇంట్లో. కోడళ్ళు, అత్త, 3 భర్త లేని వారే. భర్త లేని వారిని ఏమంటారు? వెధవరాళ్ళు. అంతేనా? ఇంకా మోటు పదం అయితే మొండమోపులు అంటారు. దేవుని స్తోత్రం. అయితే దేవుని మాట వినకుండానే ఇదంతా జరిగింది. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళడం వల్ల ఇంత గొప్ప నష్టం కలిగింది. ఎవరైనా వచ్చి నయోమి ఎలా ఉన్నావు అంటే ఆమె ఏమంటదంటే, నయోమి అనే పేరుకు మధురం అని అర్థం అంట. నయోమి అంటే ఆ పేరుకి మధురం. నా బ్రతుకు మధురంగా లేదు, ఇప్పుడు ఏమైపోయింది అంటే మారాగా మారిపోయింది నా బ్రతుకు. మారా అంటే చేదు, చేదైనటువంటి జీవితంగా నా బ్రతుకు మారిపోయింది. ఎందుకమ్మా? ఎందుకు అంటే దేవుని ద్వారా వస్తున్నటువంటి ఏ శ్రమలు కూడా మనము తట్టుకోలేక, దేవుని స్తోత్రం, పారిపోతున్నాం. పారిపోవటం వలన నష్టాలు, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దానిలో దేవుని సహాయం మనకు దొరకదు తొందరగా. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు నిలబెట్టిన దగ్గర నువ్వు నిలబడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నిన్ను అక్కడి నుంచి ఆయన లిఫ్ట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ స్థలం నుండి, ఆ ప్రాంతం నుండి, ఆ గ్రామం నుండి ఎంతో ఉన్నతంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి సమయం రావాలి. అపవాది నిన్ను శోధిస్తుంది. అందుకని నేను అన్నాడు, నువ్వు గట్టిగా పట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నేను త్వరగా వస్తున్నాను, నువ్వు గట్టిగా నిలబడు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడలను పిలిచింది. కోడలను అడిగిందమ్మా, మళ్ళీ నేను వివాహం చేసుకొని పిల్లలను కని వాళ్ళు పెద్దయి మళ్ళీ నేను మీకు ఇచ్చి వివాహము చేయలేను. నాకు వివాహం చేసుకునే ఓపిక కూడా లేదు. దేవుని స్తోత్రం. నాకు అంత ఓపిక, బిడ్డలను కనిచ్చి ఓపిక కూడా నాకు లేదు. కాబట్టి మీరు వెళ్ళి మీ బతుకులు మీరు బతకండి, మీకు నచ్చిన వారిని వివాహం చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి కోడళ్లతో చెప్పింది. దేవుని స్తోత్రం. కోడళ్ళను నా కుమార్తెలారా అని పిలిచింది. దేవుని మహిమ కలుగును గాక. చెప్తే చిన్న కోడలు సిద్ధపడ్డది. చిన్న కోడలు ఓర్ప సిద్ధపడ్డది. ఓర్ప సిద్ధపడింది. సిద్ధపడి ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది?
లోకంలో కలిసిపోయింది. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంలో కలిసిపోయింది. ఎందుకు? అత్తతో కలిసి ఉండడానికి ఆడేమీ లేదు. సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరు కూడా ఆడ లేరు. భర్తలు పోయారు, ఇంటి ఆదాయము లేదు, సంపాదించేవాళ్ళు లేరు, సమృద్ధి లేదు. ఆమె ఏమి లేనప్పుడు అక్కడ ఉండబుద్ధి అవుతుందా? ఏమి లేనప్పుడు ఉంటారండి? ఉండబుద్ధి అవ్వదు. అన్నీ ఉంటేనే ఉంటారు, ఏమి లేనప్పుడు వెళ్ళిపోతారు. ఈ ఓర్ప వెళ్ళిపోయింది, లోకంలో కలిసిపోయింది. ఇంకా ఆమె అంతటితో ఆమె చరిత్ర ముగిసిపోయింది. ఇంకా ఆమె గురించి బైబిల్లో కూడా ఏమీ లేదు. రూతు ఒక్కటే అనింది. రూతు వెళ్ళలేదు. నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసి అత్తతో అలాగే అంటి పెట్టుకొని ఉంది. హల్లెలూయా. అవునా పద్మక్క? కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు పారిపోవటం కాదు, మన ప్రేమను చూపెట్టాల. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న ప్రేమ నువ్వు చూపెట్టాలి. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఇప్పుడు గమనించండి, జంతువు కంటే వాటికి ఆత్మ లేదు కనుక, వాటికి తెలివి లేదు కనుక అని మనం అనుకుంటాం. జంతువుకి ఆత్మ లేదు కానీ తెలివి ఉంటుంది. ఒక్కసారి కానీ మనం దానికి ఒక ముద్ద పెట్టామంటే అది ఎంత విశ్వాసం కదా, ఎంత విశ్వాసం. యజమాని ఆడ కనపడ్డా ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా చూడండి, అటు నుంచి ఒక నల్లకొక్క వస్తుంది మా ఎమ్మటి. అది చూస్తుంటే జనాలు హే హే అంటారు, అది కరవటానికి రాదు. నా బైక్ చూస్తే చాలు, దేవుని స్తోత్రం, ఏడున్న పరిగెత్తుకుంటూ చింటి ముందు ఆలుతుంది ఈడ. ఎందుకు? విశ్వాసం. ఎందుకంటే నా చేతితో అది ఇంత అన్నం తినింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి యేసయ్య మన కొరకు ఇంత ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, పాపములోండి శాపములోండి మరి యేసయ్య నన్ను విడిపించాడని కూడా ఎంత కూడా విశ్వాసము ఉంటుందండి? ఉండదు. కొంతమందికి ఉండదు. కొంతమంది నిలబడతారు ఏ కష్టం వచ్చినా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, దేవుడు నాకు అప్పగించిన పనిది. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడే నాకు అప్పగించాడు, నాకు మనుషులతో కాదు, నాకు దేవునితో సంబంధం. మన సంబంధం ఎవరితో? దేవునితో. ఇప్పుడు వివాహం చేసుకున్నావు, కొద్ది రోజులు కాపురం చేసాం, వాళ్ళ అత్తమామలు అంటారు, అబ్బాయి అమ్మాయి మంచిది కాదురా వదిలే అంటాం. వదిలేస్తామా? మనకు సంబంధం ఎవరితో? భార్యతో. ప్రైజ్ ది లార్డ్. మన సంబంధం ఎవరితో? భర్తతో. మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా విడతీయకూడదని బైబిల్ చెప్తుంది. దేవుడు మనల్ని జతపరిచిన తర్వాత మనం ఎలా విడిపోతాము? యేసయ్యతో నీవు జతపరచబడిన తర్వాత, ఆయన రక్తములో కడగబడిన తర్వాత, ఆయన ఆత్మతో నింపబడిన తర్వాత, ఆయన్ని పాపములన్నీ భరించి, నీ శాపములన్నీ భరించి నిత్య జీవానికి నిన్ను వారసురాలుగా చేసిన తర్వాత, ఇంత ఆధిక్యత ఇంత ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా లోకంలో కలిసిపోతావు? ఎలాగా లోకంలో కలిసిపోతావు? నాకు సంబంధం లేదు అని. హల్లెలూయా. రాత్రి ఒక దైవజనుడు అన్నాడు, కుక్క వాంతికి తిరుగుబడినట్లుగా ఇవాళ ఎంతో మంది క్రైస్తవులంట మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎంతో మంది ఎక్కడికి వెళ్తున్నారు? మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. కారణం ఏంటండి అంటే వారిలో ఏమి లేదు? నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమ లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ చూడండి, బాప్తిసం తీసుకుంటారు, రక్షణ అన్నీ ఉంటాయి, కానీ చర్చికి రారు. ఎక్కడుంటారు? టీవీల ముందు ఉంటారు. ఎక్కడుంటారు? టీవీలో, సెల్ ఫోన్లో ఏవేవో పనులు పెట్టుకొని ఆడు ఉంటారు. దేవుని స్తోత్రం. ఏందంటే మాకు టీవీలో వస్తున్నాయండి. ఏంది టీవీలో వచ్చేది? లైవ్. టీవీలో వస్తుందండి వాక్యం. టీవీలో వాక్యం వస్తే చర్చిలు ఎందుకు? ఇంకా టీవీలో వస్తే పాస్టర్లు ఎందుకు? ఇంకా ఏమండి? టీవీలో చూసే దైవజనులు ఎందుకండి? దేవుడు కాపర్లను ఎందుకు పెట్టాడు? కాపర్లను ఎందుకు పెట్టాడండి?
ఎందుకు పెట్టాడు? మీ యోగక్షేమాలు చూడటానికి. మీరు లోబడితే ఖచ్చితంగా వారి ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక రూతు తన అత్తతోనే ఉండిపోయింది. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి. ఎవరికి? రూతుకి. ఎన్నో శ్రమలు ఎన్నెన్నో వచ్చినాయి. అన్నిటికీ ఓర్చుకొని తన అత్తతో నిలబడిపోయింది. కొన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటండి, ఒక విశ్వాసికి దేవునికి ఉన్న సంబంధం. ఏ సంబంధం ఇది? మీరు గమనించాలి. రూతుకిను నయోమికి ఉన్న సంబంధం ఏంటి? దేవునికి ఒక మనిషికి ఉన్న సంబంధం. అలాంటి సంబంధం ఇక్కడ మనకు కనపడుతుంది. వాళ్ళు చాలా మంది అంటారు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఎట్లా పోతావా మనం చర్చికి అంటారు. ఆయన చూపించిన ప్రేమ ఎవరు చూపించారమ్మా నీ మీద? యేసయ్య నీ మీద చూపించిన ప్రేమ ఎవరు చూపించారు? ఈ యొక్క రూతుకిను ఈ యొక్క నయోమికి ఉన్నటువంటి సంబంధం ఏంటండి? ఏం సంబంధం? యేసు క్రీస్తు ప్రభువారికి మనిషికి మనకు ఉన్న సంబంధాలు ఇవి. ఇది అత్తాకోడల సంబంధాలు కాదు. అత్తాకోడల సంబంధాలు కాదు. ముందున్న వ్యక్తి ఏమైపోయింది? ఓర్ప వెళ్ళిపోయింది. కష్టాలు వచ్చినాయి, పారిపోయింది. ఆమెదేదో ఆమె చూసేసుకుంది. ఇక లోకంలో కలిసిపోయింది. ఇక్కడుండి ఇబ్బందులు పడే కంటే లోకంలో కలిసిపోతే హ్యాపీగా బ్రతకొచ్చు అని వెళ్ళిపోయింది. కానీ రూతు నిలబడింది. ఓర్పాకు చరిత్ర లేదు. ఇక్కడ చాలా మంది క్రైస్తవులకు చరిత్ర ఉండదు. మీరు బాగా చూడండి. చాలా మంది అంటారు, మేము గుర్తులేమా? నువ్వు నాకేం గుర్తుంటావు? నువ్వేం చేసావని గుర్తుంటావు? హల్లెలూయా. మీరు బాగా గమనించండి. నేను నిజమే చెప్తున్నా. మీరు ఏ కష్టంలో ఆదుకున్నారు? ఏ ఇబ్బందుల్లో ఆదుకున్నారు? ఎటువంటి సందర్భంలో, శ్రమలో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో కలిసి ఎప్పుడు ప్రార్థన చేశారు? ఎందులో కూడా ఎవరు సహకరించిన వారు కాదు కదా. మరి ఎట్లా గుర్తుంటుందండి? హల్లెలూయా. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎలాగా గుర్తుపెట్టుకోలేము. మీరు బాగా గమనించండి. ఏ స్కూల్ కాడికి వెళ్ళినా, ఏ చర్చ్ కాడికి, ఎక్కడైనా విగ్రహం కాడికి వెళ్ళినా, ఎక్కడైనా ఆర్చీల కాడికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, అక్కడ దాతల పేర్లు ఉంటాయి. ఎవరి పేర్లు ఉంటాయి? విగ్రహ దాత ఉంటాయా? వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ విగ్రహం పెట్టింది ఎవరంటే ఫలానా వ్యక్తి, ఈ ఆర్చి కట్టింది ఫలానా వ్యక్తి, ఈ స్కూల్ కట్టింది ఫలానా వ్యక్తి, ఈ స్థలం ఇచ్చింది ఫలానా ఫలానా ఫలానని వాళ్ళ పేర్లు ఉంటాయి. అక్కడ ఉంటాయా? ఉండవా? ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళ పేర్లు ఉండవు. దానికి దానం చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయి. దానికోసం కష్టపడ్డ వాళ్ళ పేర్లు ఉంటాయి. దానికోసం శ్రమపడ్డ వాళ్ళ పేర్లు ఉంటాయి. ఏదో అలా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోతే నీ పేరు నాకెందుకండి? హల్లెలూయా. నాకేం గుర్తుంటది? అది యేసయ్యకి ఏం గుర్తుంటది? అన్నిటిలో నువ్వు నాతో కలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో, లేమిలో, కరువులో, ఇబ్బందుల్లో, ప్రతి దానిలో కలిసి ఉంటే నువ్వు నాకు గుర్తుంటావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు గుర్తింపు, నాకెంత గుర్తింపు వస్తుందో నీకు అదే గుర్తింపు వస్తుంది. నాకు దేవుడు ఏ స్థానం ఇస్తే నీకు అదే స్థానం వస్తుంది. నాకు దేవుడు ఏది విలువిస్తే నీకు అదే విలువ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వస్తుంది? నువ్వు అన్నిట్లో కూడా నాతో పాటు కలిసి ఉన్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నేను తిన్నందే తిన్నావు. నేను కన్నీళ్లు కార్చావు, నాతో కన్నీళ్లు కార్చావు. నేను కష్టపడ్డప్పుడు నాతో కష్టపడ్డావు. నేను వేదనలో ఉన్నప్పుడు నువ్వు కూడా వేదనలో నాతో ఉన్నావు. నేను సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు. అన్నిట్లో ఉన్నావు కనుక నాకు వచ్చిందే నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందులో లేకపోతే ఏదో చుట్టంలాగా వెళ్ళిపోయి, ఏదో బాధ్యత లేనట్టుగా వచ్చి అట్లా వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళిపోతే ఏం గుర్తింపు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నీ అవసరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నా అవసరం అక్కడేమన్నా ఉందేమని నువ్వు మాత్రం రావట్లేదు. హల్లెలూయా. నా అవసరం ఏదైనా ఉందా అక్కడ? నేనేమన్నా చేయగలనా? నేనేదైనా సహాయం చేయగలనా? ప్రార్థన చేయగలనా? ఏదైనా ఇంకా నా వంతు ఏదైనా ఉందా అన్న ఆలోచనతో నువ్వు వస్తే నువ్వు ఏదైనా చేయగలవు. మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా మేలు ఖచ్చితంగా చేస్తావు.
గుర్తించని వారు గుర్తించకపోయినా గుర్తించిన వారు గుర్తించారు. దేవుని మహిమ కలుగునుగా. అందరిలో అదే ప్రేమ ఉండదు. అందరూ ప్రేమిస్తారని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. చాలా చక్కగా చెమటోర్చి కష్టపడి అక్కడ వంటలు చేశారు. వంటలు కూడా ఫ్రీగానే చేశారండి. కానీ కృతజ్ఞతగా ఒక 3,000 ఇచ్చాం అంతే. అది కూడా నేను అడిగి ఇప్పించా. వాళ్ళ బాధ చూసి, ఆ చెమట, ఆ పొయ్యిలో వేడి, ఆ కట్టెలు, ఆ దుమ్ము, ఆ కూరగాయలు, ఆ మట్టి మశానం అంతా పూసుకున్నారు కదా వాళ్ళు. 3,000 రూపాయలకి ఎవడన్నా చేస్తాడు ఆ వంట? అదంతా 10,000 తప్ప ఎవడు రాడు. అసలు అసలు వద్దన్నారు ఆ 3,000. అవి కూడా ఇస్తుంటే మాకెందుకన్నా అన్నారు. దేవుని స్తోత్రం. అది కదా ఇష్టంతో చేసేది. ఇష్టపడి చేసేవాడు జీతం ఆశించడు. ఇష్టపడి దేవుని పని చేసేవాడు కూలి ఆశించడండి. ఒకప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చేసింది దేవుని పని. ఇక్కడ 4 వచ్చినా, 40 మంది వచ్చినా, ఒక్కరు వచ్చినా, 2 వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా దేవుని పని నేను చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దీనికి ప్రతిఫలము దేవుడు ఒకరోజు ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ భూలోకములో లేకపోయినా పరలోకములోనైనా పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకములోనైనా దీనికి సంబంధించిన, ఈ కష్టానికి సంబంధించిన బహుమానం దేవుడు నాకు ఇస్తాడు. ఆ నిరీక్షణతో దేవుని మందిరానికి మనం రావాలి. చుట్టాల్లాగా రావద్దు. చుట్టాలు ఎన్ని రోజులు ఉంటారండి? వస్తే 1-2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అదే ఇష్టమైన వాళ్ళు వస్తే ఇంకో 4 రోజులు ఉంచుకుంటాము. అయినా ఉంచుకుంటాము ఎక్కువ రోజులు? ఆన్లైన్ పంపించాల్సిందే. మనం చుట్టాలం కాదు, మనం చుట్టాలము కాదు. యేసయ్యతో రక్తబంధం మనకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య రక్త సంబంధులం మనం. యేసయ్య చేసే ప్రతి పనిలో మనం పాలిభాగస్థులం అవ్వాలి. మన పాలిభాగస్థులమైతే ఏదైనా కొదువ అక్కడ ఉందనుకున్నప్పుడు కష్టపడి మనం చేస్తాం. ఏదైనా కొదువు ఉంది, ఓ ఫంక్షన్ పెట్టుకున్నావు, కొదువు ఉంటే నువ్వు నిజంగా ఆ ఫంక్షన్కి నువ్వు బాధ్యతగా వస్తే, బ్రదర్ నువ్వేమంటావు? నేను ఇస్తా బ్రదర్ అది అంటావు. అవునా? చుట్టాలు వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? తింటారు, వెళ్ళిపోతారు, ఇస్తరకలాడు పడేస్తారు, మీరే ఎత్తుకోండి అని. అదే బాధ్యత గల్లోడు ఏం చేస్తాడంటే ఆ ఏది కొదువు ఉన్నా కూడా ఆ ముందు నిలబడి ఆ పని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ముందు నిలబడట్లేదు అంటే ఏంటి? నీకు బాధ్యత లేదు. నువ్వు చుట్టం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చుట్టం అంతే, వస్తావు పోతావు. కానీ మనం చుట్టాల్లాగా ఉండకూడదు. చుట్టం వెళ్ళిపోయింది. ఎవరా చుట్టం? ఓర్ప. కానీ రూత్ వెళ్ళలా. రూత్ ఏం చేసింది తెలుసా అండి? వాళ్ళ అత్తని ఇంట్లో పెట్టి పొలాల్లో పరిగెడతారు. పరిగె అంటే తెలుసు కదా, కళ్ళం అంతా అయిపోయినాక అక్కడక్కడ పడిపోయి ఏరుకుంటారు. అవి ఏరుకొచ్చి తన అత్తను పోషించింది. ఆమె మంచితనము, ఆమె నీతి నిజాయితీలు ఆ పొలం యజమానికి తెలిసినాయి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసినాయి. ఈమె కష్టపడి తన అత్తను పోషిస్తుంది, ఈమె చాలా మంచి అమ్మాయి అని ఆ యజమాని అనేటువంటి ఆయనకి బోయాజు ఆయనకి తెలిసి తన పన్నోళ్లతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆమె పరిగేరుకునేటప్పుడు ఆమె ఎవరు మీరు అవమానపరచొద్దు, అక్కడక్కడ కొన్ని పనులు వదిలేయండి, అక్కడక్కడ కొన్ని పదలు వదిలేయండి. ఏదో ఒకరోజు దేవుడు అదే కనికరం మన మీద పడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం పరిగేరుకునే వారిలాగా ఉండొచ్చు, కానీ ఒకరోజు పనులు దేవుడు మనకిస్తాడు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఏదో ఒక రోజు దేవుడు మన మీద కూడా కనికరపడి జాలిపడి పనులు దేవుడు మన కోసం వదిలేస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆమెం సిగ్గుపడలేదు. తనకు బాధ్యత ఉంది. ఇంటి దగ్గర అత్త ఉంది. ఇంటి దగ్గర అత్త ఉంది. నువ్వు అనుకోవాలా, నాకు ఒక సంఘం ఉంది, ఈ కాలనీలో మనకు సంఘం ఉంది అని నీకు బాధ్యత ఉంటే నువ్వు ఒక్కదానికి నీతో పాటు 4 తెస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇన్న వాక్యం 4 చెప్తావు. మా సంఘం ఇది. ఎవరి సంఘం? ఇది నాది సంఘం అని నీకు బాధ్యత ఉంటే ఒంటరిగా కాదు 4 వస్తావు. దేవుని స్తోత్రం. ఈ ఇలా ఖాళీగా కనపడితే నువ్వు బాధపడతావు. నీకు బాధ ఉండాలి. నా సంఘము ఖాళీగా ఉండకూడదు. నా భర్త రావాలి, నా బిడ్డలు రావాలి, నా బంధువులు రావాలి, నా స్నేహితులు రావాలి, నా ఇరుగు పొరుగు వారు రావాలని చెప్పేసి ఇక్కడ ఆహారం సిద్ధంగా ఉంది. ఆహారము సిద్ధంగా ఉంది. యేసయ్య ఆహారం సమృద్ధిగా ఉంది ఇక్కడ.
నువ్వేం చేయాలి? పనివాళ్ళని తీసుకురావాలి. ప్రైజ్ ద లార్డ్. కోత విస్తారంగా ఉంది, కొయ్యడానికి ఎవరు కావాలి? పనివారు కావాలి. బాధ్యత లేని వారిలా కాదండి, బాధ్యత కలిగి నువ్వు తీసుకురా, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పని చేయడానికి ఏది కొదువా ఉండదు. ఈమె వెళ్ళి ఏం చేసింది తెలుసా అండి? ఆ పరిగె ఏరుకొచ్చి అత్తను పోషిస్తుంది. ఎవరిని? అత్తను పోషిస్తుంది. ఒకరోజు ఆ యొక్క పొలము యజమానే ఆమె మీద కనికరపడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆయనే యేసు ప్రభు అనుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ పొలములో ఉన్నటువంటి ఆ యజమాని ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఏమైంది? ఇప్పుడు ధనవంతురాలైంది. ప్రైజ్ ద లార్డ్. ఏమైంది? దరిద్రుడు ధనవంతుడయ్యాడు, దరిద్రురాలు ధనవంతురాలైపోయింది. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు దరిద్రులండి? ఇప్పుడు దేవుడా మనవా? మనము దరిద్రులం, మన దేవుడు ధనవంతుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే బోయాజుని రూత్ ఎప్పుడు వివాహం చేసుకుందో ఆ యొక్క పొలము కూడా ఆమెదే కదా. ఆయనకున్న వందల వేల ఎకరాల భూమి ఎవరిది? ఇప్పుడు రూతుదే కదా. అంతకుముందు అదే పొలములో పరిగేరుకుందామె. ఆమె ఓర్పు, ఆమె సహనం, ఆమె మంచితనం, ఆమె నీతి, ఆమె నిజాయితీ ఆమెను ఏం చేసింది? ధనవంతురాలు చేసింది, ఆశీర్వదించబడింది. ఈరోజు పారిపోయిన వాళ్ళంతా నీతి నిజాయితీ కలిగిన వారు కాదండి, నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. పారిపోయిన వాళ్ళంతా మీ నోటితో మీరే చెప్పండి. పారిపోయిన వాళ్ళంతా నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు కాదు, నిలబడ్డోడే నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ కూడా అదే చెప్తుంది, నీతిమంతుడు కొండ వలె నిలబడతాడంట. నీతిమంతుడు ఎలా నిలబడతాడు? కొండ. బైబిల్లో మీరు చూడండి, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. ఆమేన్ చెబుతారా? ఆమేన్. ఎవరు కదులుతారు? అవినీతిమంతులు కదిలిపోతారమ్మా. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పారిపోయే వాళ్ళంతా అవినీతిమంతులే, నిలబడేవాడే నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట అన్నప్పుడు కొంచెం మనసులో కలక్కమన్నట్టు అనిపిస్తుంది కదా. మా బంధువులను అంటున్నాడు పాస్టర్ గారు అని. గట్టిగా చెప్పండి. నేను బంధువులు అనట్లా, స్నేహితులను అనట్లా, నేను ఎవరిని అనట్లా, పారిపోయే వాళ్ళని అంటున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పారిపోయేవారు, నిలబడేవారు నీతిమంతులు. మనల్ని అంటున్నాడు, మా వాళ్ళని అంటున్నారు. మా వాళ్ళని అంట్లా, మనల్ని అంట్లా. దేవుని మహిమ కలుగును గాక. నిలబడింది రూతు. ఏమైంది? చెప్పరేందండి? నిలబడింది రూతు. ఏమైంది? ఆశీర్వదించబడింది అనండి. ప్రైజ్ ద లార్డ్. ఏమైంది? ఆశీర్వదించబడింది. పారిపోయిన ఓర్ప ఏమైంది? చరిత్ర లేకుండా పోయింది. ఆమెకేమి లేదు, చరిత్ర లేదు. బోయాజు వంశము నుండే దావీదు వచ్చాడు. ఏమండి చెప్పండి? దావీదు వంశం నుండి యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు రూతు వంశం నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వంశం నుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఎంత చరిత్ర అయిందమ్మా అది, ఎంత చరిత్ర. వాళ్ళ చాలా మందికి చరిత్ర ఉండదు. ఉంటుందా అండి? మీ తాతల ముత్తాతలు, మన తాతల ముత్తాతల చరిత్ర ఉంది, ఇప్పుడు ఉందా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పారిపోయే వాళ్ళకి గుర్తింపు ఉండదు, నిలబడ్డే వాళ్ళకి గుర్తింపు ఉండదు. ప్రజల నీతిమంతులను దేవుడు అన్నాడు కదలనివ్వడు. ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నువ్వు చచ్చిపోయావు అనుకో, ఎత్తి అవతల ఎత్తారు. నువ్వు చేసింది ఏమి అక్కడ భూమి మీద కనపడదు. నువ్వు చేసింది ఏమి కూడా ఉండదు. అప్పుడే మర్చిపోతారు, అప్పుడే మర్చిపోతారు. మనం ఏం చేసినా, మనం దేవుణ్ణి గణపరచాలనుకున్నప్పుడు ఎట్లుండాలి తెలుసా అండి? ఎట్లుండాలి తెలుసా? ప్రతిదానికి సమర్పణ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏముండాలి? సమర్పణ కలిగి ఉండాలి. ఒక చరిత్ర ఉండాలా, చరిత్ర ఉండాలా. ఎక్కడికి వెళ్ళినా ఒక చరిత్ర కలిగి మనం ఉండాలా.
ఓ మంచి పేరు కలిగి ఉండాలా, రోషము కలిగి ఉండాలా, జాలి దయ కనికరమ కలిగి ఉండాలా. నువ్వు చచ్చిపోతే నేను గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా లేరు. హల్లెలూయా. కొంతమంది అంటారు పోతే పోయిందిలే పనికి మాలింది, ఏదిచ్చి పోయిందంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోతే పోయాడులే పనికి మాలోడు. వాడు బతుకున్నప్పుడు మాత్రం ఏం సుఖం, తాగి 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 ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆడేశాడు, రోడ్డు మీద వీధులలో వేసాడు. పోతే పోయాడులే ఏదో అనుకుంటారు. అంతేనమ్మా? ఏమంటారు చుట్టుపక్కల? ఇప్పుడన్నా మంచిగా బతుకమ్మ, కష్టాలు తీరిపోయినాయి అంటారు. ఏమంటారు? కష్టాలు పోయినాయి, కష్టాలు పోయినాయి. ఇప్పుడన్నా నీ బిడ్డలను పెట్టుకొని మంచిగా బతుకు, దేవుడు మంచి బిడ్డలను ఇచ్చారు. పోయినోడిని మంచోడు అంటున్నారా? ఎందుకనట్లా? బతుకున్నంత కాలం ఏం చేసింది తల్లి? ఏం చేసిందండి? చెప్పండి సార్. బతుకున్నప్పుడు వల్ల ఏమైనా సుఖం ఉందా? లేదు. బతుకున్నంత వల్ల ఈయన వల్ల ఏమైనా సుఖం ఉందా? మరి ఎందుకు? అసలు తోడు ఉంటే ఎందుకు, పోతే ఎందుకు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవును, మరి ఉపయోగం లేని మొద్దులు ఎందుకండి? మనకు చిగురిచ్చేవి కావాలి. ప్రైజ్ అలా చిగురించేవి, ఫలించేవి, అభివృద్ధి చెందేవి, ఆశీర్వదించబడేవి, కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో శ్రమల్లో అన్నిట్లో తాళుకొని నిలబడేవి కావాలి. ప్రైజ్ అలా. మీరు అనుకుంటున్నారా దేవుడు నన్ను దీవించడని? ఖచ్చితంగా దీవిస్తాడు మనల్ని. ప్రైజ్ అలా. నువ్వు నిలబడాలా. ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఊరంతా కరువే, కానీ 7 మార్లు, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు? 7 మార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడ. 7వసారి ఆకాశంలో నల్లటి మేఘం కనపడింది. హల్లెలూయా చెప్పండి. ఏం కనపడింది? నల్లటి మేఘం కనపడింది. అప్పుడు అన్నాడంట, వర్షం వస్తుంది. ప్రైజ్ అలా. నీ ప్రార్థన దేవుడు వింటాడు, ఏదో ఒక రోజు వింటాడు. నీ నీతి, నీ నిజాయితీ దేవుడు చూస్తున్నాడు. నువ్వెంత కుమిలిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, నీ వేదన, నీ బాధ, నీ కన్నీరు, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్. ఒకరోజు నిన్ను ఇడిపేస్తాడు. నీకేది అవసరం అది ఇస్తాడు ఆయన. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఓర్పాలాగా పారిపోబాకు. ఓర్పాలాగా పారిపోబాకు. ఆమెకు బాధ్యత లేదు, పారిపోతుంది. కానీ రూతులాగా నిలబడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రూతులాగా నిలబడు. ఆమె కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడింది. ఆమె వంశం నిలబడింది, ఆమె కుటుంబం నిలబడింది. వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇవాళ ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? వదిలేసి పారిపోదామా? నిలబడదామా? ఏమంటే పారిపోయే వాళ్ళతో పారిపోదామా? పారిపోకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పారిపోయిన పుట్టంతా మళ్ళీ రావాలా? దేవుని మహిమ కలుగును గాక. లేదా నూతన ఆత్మల దేవుడు తేవాలా? దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఆశీర్వింపబడాలంటే పారిపోవటం కాదు. పారిపోవాలనుకుంటే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు కూడా ఎక్కడైనా మంచి సంఘం ఇస్తారు. హల్లెలూయా. నాకున్న జ్ఞానానికి, నాకున్న వాక్యం చెప్పే తెలివికి, దేవుడు నాకు ఇచ్చిన కృపకి ఎక్కడికి వెళ్ళిన బ్రహ్మాండమైన సంఘము, మంచిగా రూము అన్నీ ఇస్తారు. ఎక్కడ జీతానికి పోతే మంచి జీతం ఇస్తారు. 20,000 రూపాయలు జీతం ఇస్తారు, మంచి సంఘం ఇస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తారు, చక్కగా వాక్యం చెప్పుకోవచ్చు. ఏమండి? చక్కగా కానుకలు దండుకోవచ్చు, దశంభాగాలు వస్తుంటాయి, ఇంకా ఏవేవో అన్నీ వస్తుంటాయి. అవి కాదు మనకు ముఖ్యం. నాకు దేవుడు చెప్పాడు నువ్వు ఇక్కడ ఉండని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. వచ్చినప్పుడు అద్దెకు వచ్చాను, ఏమి లేదు, ఇల్లు ఇచ్చాడు, ఉంటున్నా. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోదాం అనుకున్నా, నేను కూడా వార్పాలాగా పారిపోదాం అనుకున్నా. కానీ దేవుడు ఏం చేశాడు? సడన్గా ఇల్లు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. పారిపోదాము ఏముంది ఎడ అనుకున్నా. ఏమనుకున్నా? పారిపోదాం ఏముంది, ఇక్కడ ఇల్లు లేదు, వాకిల్లు లేదు, అందరితో నిందలు అవమానాలు, ఎందుకు నాకు ఈ గోల ఏడని చెప్పి శుభ్రంగా అటు ఎక్కడికైనా సిటీలో పోదాం అనుకున్నా. కానీ సడన్గా దేవుడు ఇల్లు ఇచ్చేసాడు. ఇంకా పారిపోవడానికి ఉందా? ఇంక లేదు. దేవుడు ఏం చేశాడు? నువ్వు నిలబడు అన్నాడు. అంతే. ఇక మేము ఒకరినొకరు మమ్మల్ని మేమే ఓదార్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. భర్త భార్యను, భార్య భర్తను ఒకరికొకరు
ఓదార్చుకుంటాం అనమాట. నాకేదైనా బాధ కలిగినప్పుడు ఆమె ఓదారుస్తుంది, ఆమెకి ఏదైనా బాధ కలిగినప్పుడు నేను ఓదారుస్తాను.